ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న వారే ఒకరిని ఒకరు విడిచిపెడుతున్నారు. చివరి వరకు నీతోనే ఉంటా, వ్యాధిలో బాధలో కష్టంలో నీ చెయ్యి విడువను, నిన్ను ఎడబాయనని అందరి ముందు ప్రమాణం చేసిన భార్యాభర్తలు ఒకరిని ఒకరు వద్దనుకుంటున్నారు. అలాగే 9 మాసాలు మోసి కని పెంచిన తల్లులే వారికి పుట్టిన బిడ్డలను విడిచిపెడుతున్నారు. కుమారుడు కుమార్తె వారి మాట వినలేదని ఇంటి నుండి గెంటేసిన తల్లిదండ్రులు, వారిని చంపిన వారు ఎంతమంది లేరండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే ఈ లోకంలో ఏ బంధమైనా శాశ్వత కాలం వరకు నిలిచి ఉంటుందా? ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, విరోధ భావంతో శత్రువులుగా జీవిస్తున్నారు. ఇలా మనుషులు చేసే మోసాన్ని బట్టి ఈనాడు మనం దేవునిని కూడా సందేహిస్తున్నాము కదండి. కనబడే మనుషులే విడిచిపెట్టారు, ఈ కనబడని దేవుడు ఎంత అని దేవుని శక్తిని చాలా తక్కువగా చేస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీకు కష్టం వచ్చిందని, నువ్వు శ్రమల పాలయ్యావని, సమస్యలలో చిక్కుకున్నావని, నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నావని, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడన్న ఆలోచన కలిగి ఉన్నావా? నీ సమస్యలు తీరడం లేదని, నీ కుటుంబంలో మనస్పర్ధలు గొడవలు తీరట్లేదని, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని నువ్వనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, తన బిడ్డల మొరను ఆ దేవుడు మరచిపోయేవాడు కాదండి. వినయం గల వారికి, నలిగిన వారికి, దీనులకు ఆ దేవుడు మహాదుర్గముగా ఉంటాడు. వాక్యం సెలవిస్తుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును అని. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులను ఆ దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఈనాడు నువ్వు కూడా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, ప్రతి పరిస్థితుల్లో ఆయనను మాత్రమే ఆశ్రయిస్తూ, నీ పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తూ, ఆయన దృష్టికి నీతిమంతురాలిగా, నీతిమంతుడుగా జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు, ఒంటరిని చెయ్యడు, సిగ్గుపరచడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నా నీ బాధను ఆయన తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ దేవునిని ఆశ్రయించి నిన్ను నిత్యము కాపాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, తల్లిదండ్రిని కోల్పోయి ఒక యూదురాలిగా, అందరి చేత తృణీకరించబడిన స్థితిలో, ఎన్నిక లేని దానిగా, ఎవరూ చేరదీయని స్థితిలో ఉన్న ఎస్తేరును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎస్తేరు విశ్వాసాన్ని చూచి తను ఆ దీనస్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేక తనను ఎంతో హెచ్చించినాడు, రాణిగా చేశాడు. రాజు ప్రేమించే అమ్మాయిగా, అతని దయ పొందిన దానిగా చేశాడండి దేవుడు ఎస్తేరుని. మనుషుల వలె ఆ దేవుడు ఎస్తేరును విడిచిపెట్టలేదు, తృణీకరించలేదు, ఒంటరిని చెయ్యలేదు, కన్నీటికి గురి చెయ్యలేదండి. ఉన్నతంగా దీవించినాడు, అత్యధికంగా హెచ్చించినాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా నీ పూర్ణ హృదయంతో దేవునిని సేవిస్తే, వినయము కలిగి జీవిస్తే నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు, ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టడండి. నీ స్థితిని మారుస్తాడు. నీ ఊహకు మించిన అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించే శక్తి నీ దేవునికి మాత్రమే ఉంది. ఈనాడు ఎంతోమంది దేవుని శక్తిని గ్రహించారు కాబట్టే ఇప్పటికీ విశ్వాసులుగా, నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని నామంలోనే మనకు స్వస్థత, మన పాపానికి క్షమాపణ. కాబట్టి ఆయన నామమును ఎరిగిన వారు ఆయనను నమ్ముకుంటారండి. ఈనాడు మనము కూడా దేవుని నామాన్ని ఎరిగి దేవుని ప్రతి పరిస్థితిలో నమ్మేవారిమిగా ఉందామా? ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే, దేవా నన్ను కరుణించుము, నేను నీ శరణుజొచ్చియున్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను అని ప్రార్థించాలండి.
ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నామమెరిగిన వారిని దేవుడు ఎల్లప్పుడూ భద్రపరుచుతూనే ఉంటాడు. ఆయనను మనం వెదికితే ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడు, మనకు దొరుకుతాడు. తల్లి అయినా మర్చుగాని నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, చూడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నానని దేవుడు అంటున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి దేవుని ప్రశ్నించకుండా, ఆయనపై సనగకుండా గునగకుండా, ఆ దేవుని ప్రేమను సందేహించకుండా దేవుని మీద ఆధారపడదామా? ప్రతి పరిస్థితిలో ఆయననే ఆశ్రయించుదామా? ఎస్తేరును హెచ్చించినట్లుగా మనల్ని కూడా హెచ్చిస్తాడు, మన స్థితిని కూడా మారుస్తాడండి. భక్తుని మాటలు మనము కూడా చెబుదామా? యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆశ్రయించు, దేవుని పాదాల వద్ద సాగిలపడి దేవునికి ప్రార్థించు. నీ కష్టం, నీ బాధ, నీ వ్యాధి, నీ సమస్య ప్రతిదీ ఆ దేవునికి చెప్పు. తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నువ్వు నమ్మకంతో విశ్వాసంతో దేవునికి ప్రార్థించితే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, మిమ్మును ఆశ్రయించే వారిని, మీ మీద విశ్వాసం ఉంచిన వారిని, మిమ్మును నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా, ఎడబాసే దేవుడు కాదు ప్రవ్వా, ఒంటరిని చేసే దేవుడు అస్సలు కాదు. అయ్యా, ప్రేమించే దేవుడు తండ్రి, సహాయం చేసే దేవుడో ప్రవ్వా, ఆదుకొను దేవుడవు. అయ్యా, సమస్యల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి గొప్ప విడుదలను అనుగ్రహించే దేవుడవు. ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ విడవక వారి పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు ఎస్తేరును మీరు జ్ఞాపకం చేసుకున్నారు. తల్లిదండ్రి లేదని అనేకులు తనను విడిచి వెళ్ళినప్పటికీ కూడా తృణీకరించబడి ఎన్నికలేని దానిగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎస్తేరును విడిచిపెట్టలేదు ప్రవ్వా. అత్యధికంగా ఆశీర్వదించినారు దేవా, అభివృద్ధి పరిచినారు, అందరికంటే హెచ్చించినారు దేవా. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎస్తేరు పట్ల మీరు చేసిన అద్భుతాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఈ సమయాన మిమ్మను ఆశ్రయిస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా సహాయం చేయండి. వ్యాపారాలు చేసుకుంటుండగా మీరు దీవించండి దేవా. ప్రతి చేతి కష్టాన్ని కూడా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి పరిస్థితుల్లో, ఏ విషయంలో బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయుండండి దేవా. మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. ఎటువంటి అపాయం, ఆటంకం, ప్రమాదం జరగకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి రక్షించండి దేవా. పగవారి నుండి దూరపరచండి దేవా. శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలులు ఉపకారముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా
తడబడకుండా భయపడకుండా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగములను పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు పై చదువులు చదవాలని, వారు కోరుకుంటున్న కంపెనీలో ఉద్యోగం పొందాలని ఎంతో ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఎందరైతే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయబోతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాలని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. బిడ్డలు ఏవైతే చదువుతూ వచ్చారో వాటిని మర్చిపోకుండా చక్కగా గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సమాధానం రాసే తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున బిడ్డలు వివాహ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలతోటి, వ్యాధులతోటి, రోగాలతోటి, నొప్పులతోటి, జబ్బులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి. బిడ్డలను ముట్టండి, సంపూర్ణంగా బాగు చేయండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతోటి, రకరకాల క్యాన్సర్ జబ్బులతోటి మరణించే వారిగా ఉంటున్నారు దేవా. ఒక్కసారి నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి అనారోగ్యాన్ని దూరపరిచే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. సర్వ రోగములను తొలగించే దేవుడో ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని, వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సొంత గృహాలు లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడయ్యుండి గొప్ప సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎదుగుదలలో తోడయ్యుండండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల సమస్యలతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరు సహాయం దయచేయండి. బిడ్డలందరినీ మీరే క్రమక్రమంగా ఆశీర్వదించండి, అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్కి గొప్ప సమాధానం దయచేయండి, సహాయం అందించండి. బిడ్డల కన్నీటిని మీరు తొడవమని, సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలైన వారిని మీరు కనికరించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. కుటుంబాలను మీరు దీవించండి, ఆత్మీయంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్లను, వారి కుటుంబాలను, బిడ్డలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా తొలగించండి. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాతాలతో, వివాదాలతో బాధపడుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీరే వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి దేవా. చక్కని క్షేమాన్ని,
వివేకాన్ని, తెలివిని, జ్ఞానాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, విశ్వాసంతో నమ్మకంతో మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల నమ్మకాలను మీరు బలపరచండి. వారి మొరలను మీరు ఆలకించండి. బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబును ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.